బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రం అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022 అక్టోబర్ నాటికి 4.33 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పులుగా వీటిని పేర్కొంది. ఈ మేరకు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి 75,577 కోట్లు అప్పులుంటే 2021 నుంచి 2022 నాటికి అవి 2,83,452 కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు 1.50 లక్షల కోట్లు, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు 1.30 లక్షల కోట్లుగా ఉన్నాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రం అప్పుల గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022 అక్టోబర్ నాటికి 4.33 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పులుగా వీటిని పేర్కొంది. ఈ మేరకు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి 75,577 కోట్ల అప్పు ఉంటే 2021 నుంచి 2022 నాటికి అవి 2,83,452 కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు 1.50 లక్షల కోట్లు, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు 1.30 లక్షల కోట్లుగా ఉన్నాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది అంటూ కూడా కేంద్ర హోంశాఖ రాతపూర్వకంగా కూడా పంపించడం జరిగింది. అయితే ప్రధానంగా లోక్సభలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకి కేంద్ర హోంశాఖ రాతపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా కూడా మొత్తం 2014 నుంచి 2022 ఆర్థిక సంవత్సరం వరకు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా రాతపూర్వకంగా అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాలతో పాటుగా ప్రభుత్వ రంగానికి సంబంధించి యూపీఎస్సీకి తీసుకున్నటువంటి అప్పుల వివరాలన్నింటినీ కూడా పంపించడం జరిగింది. 2014 నాటికి దాదాపుగా కూడా 75,577 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నప్పటికీ 2014 నుంచి 15 నాటికి 83,698 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత 2015 నుంచి 2016 నాటికి 99,213 కోట్లకు చేరుకున్నటువంటి అప్పు కనపడతా ఉంది. దాని తర్వాత 2016 నుంచి 17 నాటికి 1,29,532 కోట్లకు అప్పు చేరుకుంది. 2017-18 సంవత్సరాలకు గాను 1,52,119 కోట్లకు అప్పు చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నా. ఆ తర్వాత 2018-19 సంవత్సరాల్లో 1,75,281 కోట్లకు చేరుకుంది. 2019-20 నాటికి 2,05,858 కోట్లకు చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 2020-21 సంవత్సరానికి 2,44,019 కోట్లకు అప్పు చేరుకుంది. దాని తర్వాత 2021 నుంచి 22 ఆర్థిక సంవత్సరాల్లో ఏకదాటిగా కూడా 2,83,452 కోట్ల అప్పు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పడిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఉన్నటువంటి అప్పును మొత్తం కూడా అప్పుల కుప్పగా మారుతుంది తెలంగాణ అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణలో అప్పుల సంఖ్య అనేది
వేల సంఖ్యలో పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి దాదాపుగా కూడా 2014 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పును 75,577 కోట్లుగా ఉన్నటువంటి అప్పుకు సంబంధించి 2022 నాటికి మాత్రం దాదాపుగా కూడా ఎంత అప్పు పెరిగింది అనేది స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా కూడా 2,83,000 పైచీలకు అప్పుల కుప్పగా మారిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దాదాపు 2,83,452 కోట్లకు అప్పు చేరుకున్న పరిస్థితులు అయితే ఆర్థిక సంవత్సరం 2022 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రం నుంచి వచ్చినటువంటి అప్పుల సంఖ్యను మనం చూసుకోవచ్చు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు అదే వేల కోట్ల అప్పులు తీసుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రంగాల సంస్థల నుంచి కూడా, అంటే కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు, కార్పొరేట్ కు సంబంధించినటువంటి ఆ రంగ సంస్థల నుంచి కూడా తీసుకున్న అప్పులు కొన్ని వేలున్నాయంటూ కూడా తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నాబార్డుకి సంబంధించి వనరులు కావచ్చు, తీసుకున్నటువంటి రుణాలు కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సంస్థలలో తీసుకున్నటువంటి రుణాలు మొత్తం కూడా కోట్లాదిగా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నాబార్డుకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 7,114 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇతర కార్పొరేట్ రంగాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు అమౌంట్ అనేది చేరుకుంది అనేది తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నకు రాతపూర్వకంగా కూడా సమాధానం పంపించారని చెప్పుకోవాలి. రాతపూర్వకంగా పూర్తి డీటెయిల్స్, అంటే 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు తెలంగాణ రాష్ట్రం ఇవ్వబడి, ఎన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం అప్పులు తీసుకుంది అనేది స్పష్టంగా కూడా ఒక రాతపూర్వకంగా పంపించడం జరిగింది. అయితే సాధారణంగా ఒక మనిషిపై ఎంత వేతనం అయినటువంటి ఎంత అప్పు పడుతుంది అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇటు ఫుడ్ షాప్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. జాతీయ రంగాలకు సంబంధించినటువంటి జాతీయ బ్యాంకులు కావచ్చు, జాతీయ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే జాతీయ రంగంలో మనం చూసుకున్నప్పటికీ తెలంగాణ సెట్ ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించి ఇండియన్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమారుగా మంజూరు చేసినటువంటి రవాణాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా దాదాపు కూడా 14,516,516.65 కోట్ల వరకు కూడా రుణాలు తీసుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ రుణాలకు సంబంధించి ఎన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంకి రాబోతున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు వచ్చాయనేది స్పష్టంగా క్లియర్ చేసేందుకు మొత్తం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హోంశాఖ పూర్తి డీటెయిల్స్ కూడా అందించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు, అంటే 2022 ఆర్థిక సంవత్సరం వరకు 2022 ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా కూడా 2,83,452 కోట్ల అప్పు కేంద్ర నుంచి తీసుకున్నట్టుగా కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి బ్యాంకులలో తీసుకున్నటువంటి అప్పు అయితే కనబడుతుంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.